కనాను దేశాన్ని స్వతంత్రించుకున్న యెహోషువ యొక్క జీవితాన్ని మనం చూస్తే, కనాను దేశాన్ని స్వతంత్రించుకుని అతనిలో ఉన్న గొప్ప లక్షణాలు ఒక 7 మనం ధ్యానించుకుంటే, యెహోషువ మోషేకు పరిచర్య చేసిన నిర్గమకాండం 33:11 ప్రకారం. అలాగే యెహోషువ గుడారం నుండి బయటకు రాలేదు. ప్రత్యక్ష గుడారం నుండి బయటకు రాలేదు. ఈరోజు ప్రత్యక్ష గుడారానికి సాదృశ్యంగా దేవుడి మందిరమై ఉన్నది. ఈరోజు మనం దేవుడి మందిరాన్ని, ఆయన సంఘాన్ని మనం ప్రేమించాలి. మన హృదయమే మనకు దేవునికి ఆలయమై ఉన్నది. మన హృదయాన్ని వాక్యంతో నింపుకోవాలి. యెహోషువ ప్రార్థన చేసేవాడు. తన ప్రార్థనా శక్తి వల్ల సూర్యచంద్రులను ఆపాడు. రాత్రంతా యేసుప్రభు ప్రార్థన చేసిన 6వ అధ్యాయం లూకాసు వార్తల 12లో మనం చూస్తాము. యెహోషువలో కూడా అటువంటి ప్రార్థనా శక్తి ఉంది. యెహోషువ ధర్మశాస్త్రాన్ని చదివాడు. ఈరోజు ధర్మశాస్త్రానికి ప్రతిరూపంగా మనకి ఏముందంటే దేవుడి వాక్యం ఉంది. మన హృదయం అంతా వాక్యంతో నింపుకొని ధ్యానిస్తూ ఉండాలి. యెహోషువ విజయవంతమైన జీవితం జీవించాడు. తన యుద్ధాలను జయించిన జయవీరుడిగా ఉన్నాడు. అలాగే యెహోషువ పూర్ణ మనసుతో, మంచి మనసుతో, నిండు మనసుతో దేవుణ్ణి వెంబడించాడు. అలాగే యెహోషువ నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాము అని పలికాడు. అలాగే యెహోషువ చివరికి మోషే దాసుడిగా పిలువబడిన యెహోషువ తన జీవిత అంతంలో ఏమని పిలుపు పొందాడంటే, నా దాసుడు అని దేవుని చేత పిలుపొందుకున్నాడు.